10 నిమిషాలు పెట్టి జనాలు ఉన్నారు. చెప్పు చెప్పు అయిపోయిందా బాయ్ కానీ जय सद्गुरु साईनाथ महाराज के, श्री साईनाथ महाराज के, समर्थ सद्गुरु साईनाथ महाराज के. अन्नदातलु सुखी भव, अन्नदातलु सुखी भव, अन्नदातलु सुखी भव. साई राम साई राम, साई राम साई राम, साई राम साई राम. जय साईनाथ महाराज की जय. काय नमस्कार देना. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ముందుగా శాశ్వత కూడా పేరు పెరిన ఆ స్వామికి కూడా పరిచయం సాయిరామ్. శాశ్వతందరికీ కూడా పేరు పెరిన ఆ సమర్థ సద్గురు సాయినాథుని ఆశీర్వదిస్తున్నాము. అలాగే ఈ రోజు తాత్కాలికంగా పూజా కార్యక్రమానికి మరియు అన్నప్రసాద కార్యక్రమానికి ఇవ్వడానికి భగవంతుడు అనుగ్రహించిన దాతలు శ్రీ యాగంటి అశ్విని గారు, మన కొమ్మలూరు వాస్తవ్యులు, వారి భర్త గారి జ్ఞాపకాలు శ్రీ మన సత్య వెంకటేశ్వర తిరుపతి గారి కూతురు కొమ్మలూరు వాస్తవ్యులు. వారు ఈ రోజు ఈ యొక్క అన్నప్రసాదం మరియు పూజగా నిర్వహిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వర సాయినాథుడు ఎల్లవేళ కపల సాయిరాం. శ్రీ సత్య వెంకటేశ్వరులు తిరుపతి గారి కూతురు శ్రీ యాగంటి అశ్విని గారు వారు ఈ రోజు ఈ యొక్క అన్నప్రసాద పూజగా నిర్వహించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వర సాయినాథుడు ఎల్లవేళ కపల సాయిరాం. ఈ రోజు అన్నప్రసాదం పూజగా నిర్వహిస్తున్నారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని ఈ యొక్క యాగంటి అశ్విని గారు వారిని ఈ రోజు ఆ యొక్క భగవంతుడు ఎల్లవేళ కపల సాయిరాం. ఈ యొక్క అన్నదానం జరుగుతూ రావాలి, స్వామి దర్శించుకోవాలి, స్వామి యొక్క అన్నప్రసాదం స్వీకరించాలి, స్వామి యొక్క అన్నప్రసాదం స్వీకరించాలి. అన్నదానం కన్నా అన్నదానం గొప్పది. ఇటువంటి అన్నదానం మన దేశం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు రావాలి, స్వామిని దర్శించుకోవాలి, స్వామి యొక్క అన్నప్రసాదం స్వీకరించాలి. సాయిరాం. సాయినాథుని అన్నప్రసాద మహాభాగ్యం, సాయినాథుని అన్నప్రసాద మహాభాగ్యం. రావాలి, స్వామిని దర్శించుకోవాలి, స్వామి యొక్క అన్నప్రసాదం స్వీకరించాలి. సాయినాథుని అన్నప్రసాదం జరుగుతుంది. సాయిరాం. సాయినాథుని అన్నప్రసాదం జరుగుతుంది. రావాలి, స్వామిని దర్శించుకోవాలి, స్వామి యొక్క అన్నప్రసాదం స్వీకరించండి. ఈ రోజు తాత్కాలిక అన్నప్రసాదాలు శ్రీ యాగంటి అశ్విని గారు ఈ యొక్క మన కొమ్మలూరు వాస్తవ్యులు వారు ఈ రోజు ఈ యొక్క అన్నప్రసాదం నిర్వహిస్తున్నారు. సాయిరాం. ప్రతి ఒక్కరు రావాలి, స్వామి యొక్క అన్నప్రసాదం స్వీకరించాలి. సాయినాథుని అన్నప్రసాద మహాభాగ్యం, సాయినాథుని అన్నప్రసాద మహాభాగ్యం. రావాలి, స్వామిని దర్శించుకోవాలి, స్వామి యొక్క అన్నప్రసాదం స్వీకరించాలి. సాయినాథుని అన్నప్రసాద మహాభాగ్యం. స్వామిని దర్శించుకొని సాయినాథుని అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా మరి కొంచెం సాయిరాం.